హాయ్ హలో నమస్తే. నేను మీ శ్రీదేవి నివాస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కొత్తిమీర పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా పచ్చిమిర్చి కడిగి ఇలా ముక్కలుగా చేశాను. అందులోనే పల్లీలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి ఎంచుకున్నాను. దానికోసం కొత్తిమీర, పుదీనా, టమాటా ముక్కలు పక్కకు పెట్టుకున్నాను. కొత్తిమీర ఇప్పుడు వేసేసాను. కొత్తిమీర, పుదీనా కొంచెం ఒక్కొక్క కట్ట తీసుకున్నాను అన్నమాట. దీనికోసం ఒక పావు కేజీ టమాటా ముక్కలు కోసి పెట్టుకున్నాను. అందులో కొంచెం చింతపండు. ఇలా కొత్తిమీర మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసి మంచిగా కొంచెం పసుపు వేసి బాగా మగ్గించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఉప్పు, ఎల్లిపాయలు వేసి దాన్ని మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం ఆగాగి బరకగా పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు తాలింపు కోసం ముందు ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని మిర్చి, జీలకర్ర, పోపు దినుసులు అయినా వెల్లుల్లి దంచేసేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మొత్తం అందులో వేసేసి ఒకసారి మంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చల్లారినాక వేడి వేడి అన్నంలో తినండి, చాలా బాగుంటుంది.